అరే లేరా అరే రే వంశీ అరే లేరా అరే రే వంశీ Morning, boys. Enjoy. Wonderful. హలో గైస్, వెల్కమ్ టు రాజపేట్ బాయ్స్. ఇవాళ అయితే వంశీ అయితే ఫోన్ చేసిండు, అన్న బాయ్ కాడికి రమ్మన్నాడు. పోయి చూద్దాం బాయ్ కాడికి ఎందుకు పిలిచిండు ఏం కథ అని. లెట్స్ గో ఫ్రెండ్స్. మనమైతే వంశీ వాళ్ళ బాయ్ కాడికి అయితే వచ్చేసినాం. వంశీ బాయ్ ఏడుందో మనం చూద్దాం రండి. ఈ మొత్తం ఏం చెప్తున్నాయేమో. ఓరి వంశీ ఏడున్నావురా? రే బాయ్ కాడికి రమ్మంటే వత్తిని ఏడున్నావురా? ఓరి వంశీ యాలైతుందిరా ఇంటికి పోవాలి. సూర్యుడు కనబడతలేడు, ఏడివిండు. ఏడివిండు అనిపిస్తలేడు. ఎందుకు రమ్మన్నాడు? రే వంశీ, వంశీ రే వంశీ ఏమైందిరా? రే అరే లేరా అరే రే వంశీ లేరా రే. అమ్మాయి లేస్తలేడు. అటామటా పెడదాం. ఏంటి మమ్మీ ఎవడీడు? లేరా తీయగుంది టమాటా లేరా తీయగుంది టమాటా. హే మళ్ళీ వచ్చినావా? అరే గట్ల కింద పడ్డావురా. టమాటాలు ఇమ్మాలంటే డిప్స్ కొట్టాలన్నా, డిప్స్ కొడుతుంటే అట్లే పడిపోయినా. టమాటాలు ఇమ్మాలంటే డిప్స్ కొట్టాలన్నా, డిప్స్ కొడుతుంటే అట్లే పడిపోయినా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. డిప్స్ కొట్టాలా? డిప్స్ కొడుతుంటే అట్టే పోయినా, నాకు కొమ్మల పోయినా. మళ్ళీ టమాటా లోట్లో పెడిన తీయ ఉందని లేచినాడు కొమ్మలకెళ్ళి. అవునా నిజమా? టమాటాలు దింపడానికి డిప్స్ కొట్టాలా? ఏమన్నా అంతరిక్షంలో వాలిస్తున్నావు టమాటాలను? భూమి మీదనేగా. నీకు వెళ్ళదా అన్న, నువ్వు పారం కోడివి, పట్నంలో పెరిగేటో నువ్వు. ఫస్ట్ డిప్స్ కొట్టాం, తర్వాత టమాటాలు ఏమో నువ్వు కొట్టా, నువ్వు చూసుకో. ఇది డిప్స్ అంటారు. డిప్స్ కొట్టరాదురా అంటే డిప్స్ కొట్టొస్తానే టమాటాలు దింపొస్తుంది. ఫస్ట్ డిప్సే కొట్ట, నీకు రాని టమాటాలు దింపొస్తా. నీకు ఫస్ట్ డిప్స్ కొట్టు. నువ్వు పారం కోడి నాటుకోడి వేస్తా నిన్ను. రావట్లేదే. నాకు టమాటాలో దేమొద్దురా బాయ్. నీ మళ్ళీసారి ఫోన్ చేయకు. అంతా చెడగొడుతున్నామేంది డిప్స్ కొట్టమంటే? మళ్ళీసారి ఫోన్ చేయకు. సరే కానీ నేను దింపుతా, సుద్దుతా. టమాటాలు దింపని డిప్స్ అర్థమైతలేదు నాకు. సరే టమాటాలు నా చేతితో దింపుతావా లేకుంటే మనం అది తెప్పిస్తావా పైనుంచి? పైనకి వెళ్ళి దింపమంటే దింపుతా, చూసుకో. కాకపోతే నేను చేతులతో దింపు. నీ ముంగట దింపా నేను పైనకి వెళ్ళి. దా టమాటాలు దింపుతున్నాం గాయ చూడండి. వేగిలో చూడండి టమాటా ఎట్లా దింపితే ఇంకా ఆప్షన్ చూపిస్తాడు. దింపాటమైంది ఎంపేడేసుకుంటూ దాంగలు వేసుకుంటావా? బకెట్ ఏమడుంది? దింపాటమైంది ఎంపేడేసుకుంటూ దాంగలు వేసుకుంటావా? బకెట్ ఏమడుంది? ఇంతగా ఎందుకు అంత సీరియస్? టమాటో ఇది దింపుతున్నాయి ఇగో. అది కాదు, కచ్చగా ఉంది. చెప్పి దింపలు చెప్పు. కచ్చదైనా పండుదైనా తెంపి మక్క పెట్టాల్సిందే. ఇంత కచ్చ దింపొద్దు. కాకపోతే జర రెడ్ కలర్ ఎర్రగా దింపాలి. మళ్ళీ తెలుగు చెప్తారు రంగా కానీ ఇట్లా ఉండాలి రెడ్గా. అక్కడ చూపి ఫ్రెండ్స్ చూపి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇగో టమాటాలు ఎంత రెడ్గా ఉన్నాయో చూడండి. బాల్ లెక్కలు ఉన్నాయి, ఇంత పెద్దగా ఉన్నాయి. కమని తెంపేసాయి ఇగో రెడ్ అన్ని. ఏడేస్తున్నావు కిందేస్తున్నావు బకెట్లే.
తాజా తాజా టమాటా ఫ్రెండ్స్ చూడండి. రెడ్ కలర్ ఉంటాయి, ఎల్లో కలర్ ఉంటాయి, అన్ని కలర్లు ఉంటాయి మన దగ్గర. మీకు కావాలంటే చెప్పండి, రాయబడి మొత్తం ఇచ్చేస్తా. అరే వంశీ, టమాటాలు ఎట్లా కాస్తాయిరా? చెట్టు కాసి వాటర్ పెట్టాలి. చెట్టుకు కాస్తే అని తెలుసు, ఎట్లా పెట్టాలి, దాని ఇత్తులు ఏడ దొరుకుతాయి, ఏం కాదా, ఈయన పెట్టాలి ఎట్లా తెలుసు నీకు? ఇత్తులు దొరుకుతాయి, ఇత్తులు ఏడ దొరుకుతాయి, ఇత్తులు దొరుకుతాయి, భూమి మీద దొరుకుతాయి. అంత మంచిది ఉంది. కానీ ఇప్పుడు ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇప్పుడు ఈ గడ్డికి టమాటాలు కాయచ్చు, ఎందుకు కాయ? గడ్డికి టమాటాలు కాస్తే మనం టమాటా చెట్లు పెట్టాలి. అదే అడుగుతున్నాం, మళ్ళీ గడ్డి కాయచ్చు, అన్ని ఎందుకు కాస్తున్నాయి? గడ్డి ప్రపంచం మొత్తం ఉంటుంది, మొత్తం ప్రపంచం మొత్తం గడ్డికి టమాటాలు కాస్తాయా? ప్రపంచం మొత్తం గడ్డికి టమాటాలు కాస్తాయా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కాయ మొత్తం టమాటా చెట్టు కాస్తాయి. గడ్డి అది కాదు, ఆ ఇత్తులు గడ్డి పెడితే అయిపోతుంది, అడగలు కాదు, ఆ ఇత్తులు గడ్డి పెడితే అయిపోతుంది, అడగలు తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అలా కాయ టమాటా చెట్టు టమాటా కాయలే కాస్తుంది, బెండకాయలకి బెండకాయలే కాస్తుంది. బెండకాయకు ఆలుగడ్డ కాయ ఆలుగడ్డలు కూడా కాస్తుంది. ఏమున్నావు నవ్వుతావు ఇంకా డైలాగ్ లేచి. చూడండి గాయస్, ఈయన అన్ని ఏదో మాట్లాడుతున్నాడు. తెలియని వాళ్ళతో గిదే వేసాం, పారంకోల వాళ్ళతో, ఇంట్లో మనటోళ్ళతో. చూడండి కొడుతుండే. ఇంకేమైనా అంటే మనం టమాటాలు తెంపేద్దాం. చూడండి, కమాన్. చూడండి గాయస్, మనం తాజా ఎర్రగా ఉన్నాయి. చూడండి టమాటాలు. మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని మండుతున్నట్టుంది. A few moments later. వంశరే, చెప్పండి. ఇది గిట్లా కాసింది కర్రగా. మన క్లోజ్ ఇద్దాం. ఇక చూడండి, ఇది ఎందుకు ఇట్లా కాసింది? ఆడాడ ఇట్లుంటాయి కత్తి. మనం ఇవి దింపాం ఫ్రెష్, మనం పడేయాలి. అంటే ఎందుకు అయితే ఇట్లా అంతే, ఒక్కొక్కటి కింద అంతే. టమాటా చెట్లు కిందికి అంతే బరువు ఎక్కువ అయ్యి అది ఇట్లా అంత వరకు ఇట్లా భూమి మీద ఇట్లా అవుతాయి. మరి వీటికి పందిరేసి లేపొచ్చుగా మంచిగా. పందేళ్ళు దీనికి వేయరు, నా పెళ్ళికి వేస్తారు. నా పెళ్ళికి నువ్వురా పందిరేస్తారు ఆడ. పందేళ్ళు దీనికి వేయరు, నా పెళ్ళికి వేస్తారు. నా పెళ్ళికి నువ్వురా పందిరేస్తారు ఆడ. ఏం మాట్లాడతావు నువ్వు? టమాటాలు తెంప అంటే రిస్ ఆగొడతావు. అలాగే ఇప్పుడైతే బకెట్ నిండేసింది. చూడండి, మనం ట్రైలో పోసుకోవాలి బకెట్. మనం మళ్ళా తెంపి మనం అయితే ట్రై నింపేద్దాం. దా కమాన్. బకెట్ ట్రేలో కాదు, టమాటాలు ట్రేలు వేయాలి. బకెట్ ట్రేలో కాదు, టమాటాలు ట్రేలు వేయాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చిన్న చిన్న లాజీలు మనం నేర్పిద్దాం. రండి, మళ్ళా తెంపి మనం ట్రైన్ నింపుదాం. కాదు, నువ్వు నాకే నేర్పిస్తున్నావు కదా. నువ్వు సిటీ నుంచి వచ్చి. సిటీ నుంచి కూడా వచ్చిండ్రా, నాది ఊరే. నేను సిటీ నుంచి కనవలే మరి ఇందులో. మనది రాజాపేట బాయ్స్. ఓకే గాయస్, ఇక చూడండి గాయస్ ఎట్లా నొక్కేసిండు టమాటా తోటలా. బకెటంగా కొడదాం బుట్ అవుతుంది కానీ ఎందుకు ఇక? బకెటంగా కొడదాం బుట్ అవుతుంది కానీ ఎందుకు ఇక? అట్లా బర్రెలు తెంపుతాయి, ఇటు వస్తాయి. ఇవి బర్రెలు తెంపుతాయా? బర్రెలు వస్తే తింటాయి, అంతగాని తెంపే అవి. నువ్వు పెద్ద బర్రె తెంపుతున్నావుగా. చూడండి గాయస్ ఎట్లా మాట్లాడుతున్నావు. నేనే టమాటాలు తెంప నీకు రాదు కానీ ఇంకా నన్ను బర్రె అంటూ నేనే అని కచ్చకైతే తెంపుతున్నా. ఇంకా బర్రె మేకలు ఉన్న బలం ఎక్కుంటుంది మనకి తెలుసుగా. కాదు ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్, మనం అయితే రెండో బకెట్ నిండింది. చూడండి ఈసారి ఏం చేస్తున్నావు చూడండి. ఏం చేస్తున్నావు? స్నాప్ పెడతావు కింద. ఈ స్నాప్ ఏందో ఏం లేదు. టమాటాలు తెంపంటే స్నాప్ పెడతావు. చూడండి గాయస్, మొత్తం నేనే స్నాప్ పెడుతూ నేనే తెంపమంటే. కింద ఇక్కడ తోటల గీడ స్నాప్లకి నడిపాయి. టమాటా స్లోమో తీస్తా. చూడండి గాయస్, ఏమో స్లోమో అంటే ఏందో ఒకటే కింద మధ్యలో క్యాప్చర్. రెడీ. వెరీ గుడ్ పాప. వెరీ గుడ్ అంటావు. ఏంటి పోయినాక టమాటో పొని
అది టమాటా కూరనే వేయాలి. ఇగో మా వంశీ టమాటా ఏముండవు ఒకటే ఫోన్ మాట్లాడదాం చూడండి గాయ. టమాటాలు ఇవ్వమంటే చెప్పు ఈ చెప్పని మాట్లాడుతుంది. చెప్పు ఈ చెప్పని మాట్లాడుతుంది. కూరగాయలు అమ్మేటోడు ఇక్కడ కూరగాయలు అమ్ముతుంది పక్కవే చూడండి గాయ. అమ్మేటోడు ఇక్కడ కూరగాయలు అమ్ముతుంది పక్కవే చూడండి గాయ. రెండు వచ్చింది ఆయన చెప్పమంటే ఫోన్ మాట్లాడుతుంది. చెప్పు ఈ చెప్పని ఎన్నో ఏమో ఇంకా టమాటా కూర అంటున్నది. చూడండి గాయస్ ఇంకొక బకెట్ అయితే మన ట్రైన్ నిండేస్తుంది. చూడండి చూడండి గాయస్ ఇంకొక బకెట్ అయితే ట్రైన్ నిండుతుంది. మన ట్రైన్ ఎంత పోతుందో రేటు చెప్తాం లాస్ట్కి. మీరు లాస్ట్ దాకా తప్పకుండా చూడాలి. ఓకేనా గాయస్? ఇంకొక బకెట్ తెంపేసి నిండుతుంది. చూడండి చూడండి గాయస్ మనం అయితే 4వ బకెట్ తెంపేస్తాం. ఫ్రెండ్స్ అయితే లాస్ట్ బకెట్ ట్రైన్ నిండుతుంది. చూడండి గాయస్ నేను మోసా లాస్ట్ బకెట్ తెంపినేమో నేను, నువ్వు పోసేదేమో నువ్వా. అంత గాడికి వస్తుంది నా. చూడండి ఫ్రెండ్స్ ఏదో లాస్ట్ బకెట్ అంట ట్రైన్ వెళ్తుంది. చూడండి గాయస్ ఇప్పుడు ఇది రేట్ ఎంత పోతుంది ఇంకా చెప్పు మనలో. జాయ్ బాయ్ చెప్పినట్టయితే రేట్ ఎట్లా అంటే మార్కెట్ తీరు రేట్ ఉంటుంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీరు తప్పకుండా మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ అయితే తప్పకుండా చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తారా అనుకుంటున్నాం. మేము ముందుకైతే మంచి వీడియోలు పట్టుకొని వస్తాం. మీ కంటెంట్ ఇట్లా మీ దగ్గర ఏమైనా ఉంటే తప్పకుండా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్, మళ్ళీ వీడియోలో వెళ్తాం మనం తప్పకుండా. ఇంకా ఇన్నే ఉంటాం నడవిగా మా వస్తాడు. ఎన్ని కిలోలు ఉంటావు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవే ఓకే ఫ్రెండ్స్ కలుద్దాం. చూద్దాం టమాటాలు అయిపోయింది. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా.